దేశంలో ఎక్కడైనా చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఉంటూ ఉంటుంది. పిక్ పాకెటింగ్ చేస్తే ఒక శిక్ష, మర్డర్ చేస్తే మరో శిక్ష, ఇలా ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష అమలవుతూ ఉంటుంది. కానీ యూపీలో మాత్రం ఒక్కటే రూల్, అది యోగి రూల్. ఆ రూల్ ఏంటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు ఊహించింది నిజమే, అది ఎన్కౌంటరే. తాజాగా యూపీలో ఆ రూలే అమలైంది. 3 ఏళ్ల బాలికపై జరిగిన దారుణానికి యూపీ పోలీస్ తుపాకీ బదులు తీర్చుకుంది. దీంతో మరోసారి యోగి రూల్ ఎన్కౌంటర్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంతకు జూన్ 5న యూపీలో అసలేం జరిగింది? జస్ట్ 24 అవర్స్లోనే నరరూప రాక్షసుని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? లెట్స్ వాచ్. యోగి ఆదిత్యనాథ్ అడ్డా యూపీలో మళ్లీ పేలిన తూట. చిన్నారిపై అత్యాచారం చేసిన కిరాతకుడి ఎలిమినేషన్. జస్ట్ 24 గంటల్లోనే నిందితుడి కథ ఎలా ముగించేశారు? దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీ టాప్ లో ఉండేది. రౌడీ మోకలు, గ్యాంగ్స్టర్లకు యూపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది కూడా. కానీ అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చిన బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ మైండ్ లో రీసౌండ్ ఇస్తుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం, సీఎం యోగి ఆదిత్యనాథ్. భారత రాజకీయాల్లో యోగి తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా ఓ సంచలనమే. క్రిమినల్స్ కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజు. ముఖ్యమంత్రిగా యోగి చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. సింపుల్ గా చెప్పాలంటే దేశం మొత్తం ఓ చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్కు రూలింగ్ ఉంటుంది. ఇంత పటిష్టంగా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తున్నా ఎక్కడో చోట క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. లక్నోలోని ఆలంబాగ్ పిఎస్ పరిధిలో మాటల్లో చెప్పలేని ఘోరమొకటి జరిగింది. అప్పుడే యోగి మార్క్ ఎన్కౌంటర్ రీసౌండ్ స్టార్ట్ అయింది. జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల సమయం. లక్నో ఆలంబాగ్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి పరిస్థితి చూసి వైద్యులే వణికిపోయారు. నిమిషం ఆలస్యం చేయకుండా యూపీ పోలీసులు యాక్షన్లోకి దిగారు. అనేక బృందాలుగా విడిపోయి నరరూప రాక్షసుణ్ణి పట్టుకునేందుకు వేట ఆరంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత పోలీసులకు క్రిమినల్ ఆచూకీ తెలిసింది. ఆ రాక్షసుణ్ణి దీపక్ వర్మగా గుర్తించారు. ఆ తర్వాతే క్రైమ్ సీన్ మరో టోన్ తీసుకుంది. పోలీసులను చూసిన దీపక్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపైనే కాల్పులు జరిపాడు. ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారుపై బుల్లెట్లు తగిలాయి. ఇక ఆలంబాగ్ పోలీసులు అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే దీపక్ పై కాల్పులు జరిపారు. అతడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. आलमबाग पर दिनांक 5 जून की प्रातःकाल 10 बजे एक दंपति ने आकर ये सूचना दी कि उनकी बेटी के साथ में रेप की घटना हुई। ये दंपति चंदननगर मेट्रो स्टेशन के नीचे रह रहे थे। उनकी बेटी 2.5 साल की है। इस सूचना पर तत्काल थाना आलमबाग ने अभियोग पंजीकृत करते हुए घटना के सफल अनावरण के लिए 5 टीमों का गठन किया गया। इसमें जैसे ही वहाँ मेट्रो स्टेशन में लगे हुए कैमरास को देखा गया तो इस समझ में आया कि 5 तारीख की प्रातः 3 से 3:30 के बीच में एक युवक जो सफेद रंग की होंडा एक्टिवा स्कूटी पर आता है और कल थाना आलमबाग की टीम ने इसको टैकल किया, जिसमें अभियुक्त के द्वारा हमारी पुलिस की टीम पर फायरिंग की गई। जवाबी फायरिंग में अभियुक्त को गोली लगी है, जिसकी हालत अभी गंभीर है। इसको यहाँ से लोकबंधु अस्पताल शिफ्ट किया गया है। साथ ही ये रेलवे में पानी बेचने का काम करता था, वेंडर था, और छोटे मोटे जगरातों में झांकी लगाने का काम करता है। इसके बारे में अन्य जानकारी जुटाई जा रही है। డీఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ షాకింగ్ విషయాలు ఇవే. నిందితుడు దీపక్ వర్మ నుంచి ఘటనలో ఉపయోగించిన స్కూటీ, ఓ తుపాకీ, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా నిందితుడు దీపక్ వర్మపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు బాధితురాలి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ దారుణానికి కారణమైన దీపక్ వర్మను ఎలిమినేట్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే యోగి హెచ్చరిక ఒకటి వైరల్ అవుతోంది. मिट्टी में मिला देंगे, सरकार में देंगे। 2023లో యూపీ అసెంబ్లీ సాక్షిగా క్రిమినల్స్ కు యోగి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ మాటకొస్తే 2017లో పవర్లోకి రాకముందే యూపీలో గూండారాజును ఖతం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
నాటి నుంచే మాఫియా గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజుగా మారారు యోగి. వార్నింగ్స్ ఉండవు, నోటీసులు వెళ్ళవు, క్రైమ్ చేశాడని కన్ఫర్మ్ అయితే చాలు బుల్డోజర్ను యాక్షన్లోకి దించేయడమే. నరకలోకంలో చేసిన తప్పులు లెక్కించి తగిన శిక్ష విధిస్తారని గరుడ పురాణంలో ఉంటుంది కదా. ఉత్తరప్రదేశ్లోనూ అదే జరుగుతుంది. ఎవడిపై అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వెంటనే వాడి క్రిమినల్ హిస్టరీ తవ్వి తీస్తారు. దాన్ని బట్టి బుల్డోజర్ను దించాలా లేక బుల్లెట్ దించాలా అనేది డిసైడ్ చేస్తారు. ఇది 2017లోనే మొదలైన యాక్షన్. నాటి నుంచి నేటి ఎన్కౌంటర్ వరకు క్రిమినల్స్ విషయంలో యోగి సర్కారు ఉక్కుపాదం ఎలా మోపిందో 8 ఏళ్ల గణాంకాలే చెబుతాయి. 8,000కు పైగా ఎన్కౌంటర్లు, 80,000 మంది క్రిమినల్స్ అరెస్ట్, 4,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు, 14,000 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం, 68 మాఫియా, 1,400 మంది ముఠా సభ్యులపై 700కు పైగా కేసులు నమోదు. సింపుల్ గా చెప్పాలంటే యూపీలో నేరాల సంఖ్య 85% తగ్గిపోయింది. 8 ఏళ్లలో యూపీలో యోగి మార్క్ యాక్షన్ ఇది. యోగి యూపీ సీఎం అయిన తర్వాత ఆ రాష్ట్ర పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. పొలిటికల్ పవర్ ను కూడా కాదని దూకుడుగా వెళ్లే ధైర్యాన్ని ఇచ్చారు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారు అంటేనే పోలీసులకు యోగి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 8,000 ఎన్కౌంటర్లలో 222 మంది కరడుగట్టిన నేరస్తులు అంతమయ్యారు. అందులో దీపక్ నంబర్ 223. ఈ దూకుడే మాఫియా గ్యాంగ్స్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. తర్వాత నేరస్తులు పోలీస్ స్టేషన్స్ లో లొంగిపోతున్న దృశ్యాలు యూపీలో సర్వసాధారణంగా మారాయి. ఈ 8 ఏళ్ల కాలంలో 80,000 మంది నేరస్తుల్ని కటకటాల వెనక్కి నెట్టేశారు. సుమారు 900 మందిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన మాఫియా నెట్వర్క్ను ఎదుర్కోవడానికి కూడా యోగి వెనకాడలేదు. 1990ల నుంచి మాఫియా గ్యాంగ్స్టర్లు ఉత్తరప్రదేశ్ను ఏలుతూ వేల కోట్ల సంపద కూడబెట్టారు. ఆ ముఠాలకు రాజకీయ నాయకులు అండగా నిలిచారు. అందుకే యూపీ గ్యాంగ్స్టర్లు మాఫియాకు కేరఫ్గా నిలిచింది. కానీ ఆ నేర సామ్రాజ్యాన్ని యోగి క్రమంగా కూల్చేశారు. ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేసినా యోగి వెనక్కి తగ్గలేదు. గోండారాజును అంతం చేయాలన్న లక్ష్యంలో ఎవరి మాట వినేది లేదంటూ ముందుకెళ్లారు. గ్యాంగ్స్టర్లు పాలిటిక్స్ లో ఉన్న సొంత పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురైనా అణచివేతల్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. 68 మాఫియా, 1,400 మందికి పైగా ముఠా సభ్యులపై 700కి పైగా కేసులు నమోదు చేశారు. అదనంగా మాఫియాలకు చెందిన 350కి పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేశారు. ఫలితంగా ముఖ్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్ వంటి మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ల అణచివేతలతో అల్లాడిపోయిన ప్రాంతాలు కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే క్రైమ్స్ కు క్యాపిటల్. ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు కేరఫ్గా నిలిచిన యూపీలో మహాకుంభమేళ వంటి ఆధ్యాత్మిక శోభ ప్రపంచాన్ని ఆకర్షించింది అంటే అందుకు కారణం యోగి ఆదిత్యనాథే. ఈ మార్పు వెనుక యోగి తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. 2017లో యోగి ఎంట్రీకి ముందు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ 2 లక్షలకు పైగా అధికారుల కొరత ఎదుర్కొంది. ఇప్పుడు యూపీలో ఆ పరిస్థితి లేదు. పోలీస్ శాఖకు అవసరమైన నియామకాలు చేపట్టడమే కాక వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు యోగి. నేరాలు, ఘోరాలకు పాల్పడే వారిని, శాంతి భద్రతల్ని దెబ్బతీసేవారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఉక్కుపాదం మోపడం, సీసీటీవీల ఏర్పాటు వంటి అధునాతన నిఘా టెక్నిక్స్ ఉపయోగించడం మంచి ఫలితాలనిచ్చింది. తాజా ఎన్కౌంటర్ ద్వారా క్రైమ్ చేయాలనే ఆలోచన వచ్చినా బుల్లెట్ దిగడం ఖాయమనే మెసేజ్ పంపించారు. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం నిజం, యూపీలో యోగి ఉన్నంతకాలం క్రిమినల్స్ ఆటలు సాగవు. ఒకవేళ తెగించి నేరం చేస్తే నరకానికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నట్టే.